ఈ హాల్ని చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా జానిమయ్య గారు కమ్యూనిస్టు స్వభావి. నేను 2 నిమిషాలు, ఎందుకంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు తీసుకుంటాను. దాశరథి రంగాచార్య మోదుగు పూలు అనే ఒక పుస్తకం రాశారు, చిన్నది. దాంట్లో ఏముంటుందంటే, మనం ఒక సొక్క తోడుకుంటాం, కొత్తది రంగురంగుల సొక్క వేసుకుంటాం, అది పాప పడిపోతుంది, చిరిగిపోతుంది, పెద్ద దెబ్బకి వెళ్ళిపోతుంది. పెద్ద దెబ్బకి వెళ్ళిపోయిన అది మురడంగా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. మురడం అనేది బాగా లోపల నుండి బాగా వేడిగా ఉంటుంది. అది ఎండాకాలం పెట్ట తీసేటప్పుడు మన పాత సొక్క బయటపడుతుంది. ఆ జీతగాళ్ళు పనివాళ్ళు తీసేటప్పుడు దాంతే కదండి చిన్ని వస్తుంది అది. కానీ ఈ మోదుగు పూలు, హోలీ రోజు ఆడిన మోదుగు పూలు రంగును చూసారా, ఆ సొక్క అసలు రంగు వెళ్ళిపోద్ది, ఈ మోదుగు పూలు రంగు ఉంటుంది. ఆ రంగంటిన వ్యక్తే ఈ జానిమయ్య గారు. అంటే ఉద్యోగం రాకముందు కమ్యూనిస్టు భావజాలం ఇప్పటిదాకా మన పెద్దలందరూ చెప్పారు. భోజండ్ల వారు రామన్నపేటలో కమ్యూనిస్టు భావజాలం నాటి ఎమ్మెల్యే రజవల్లి గారు కానివ్వండి, గిరిప్రసాద్ గారు కానివ్వండి, ఈ భావజాలం ఆ మోదుగు పూలు రంగంటడానికి కారణమైంది ఆయనకి. తను శేష జీవితంలో ఈ రోజు వరకు ఏదైతే ఉద్యోగ జీవితం ఏదైతే చేశారో ఆ జీవితం మొత్తం కూడా ఉద్యోగం సద్యోగం. ఉద్యోగం ప్రభుత్వ ఆదేశాల మేరకు నడవాలి. ఈ సద్యోగం ఏంటంటే సమాజం మనకి ఏదైతే చెప్తుందో, ఆ దాశరథి రంగాచార్య గారు కొంచెం 4 పేజీలు 10 పేజీల పుస్తకంలో మోదుగు పూలు అంటే ఒక్కసారి కమ్యూనిస్ట్ అయితే అతడు చచ్చేదాకా మారడు. ఆ భావజాలం అతనికి ఎప్పుడూ ఉంటుంది. అది మన జానిమయ్య గారు ఆ మోదుగు పూల రంగుని తన శేష జీవితంలో తీసుకొని క్యారీ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే చాలా కష్టాలు నష్టాలు ఇవన్నీ వస్తుంటాయి. కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుంటుంది. తోటి సమాజానికి సర్వ్ చేయాలి. లంచాలు మంచాలు లేకుండా నా సైదయ్య గారు ఇక్కడ పక్కనే ఉన్నారు, నవ్వుతున్నారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ సంపాదన లేకపోయినా సర్వ్ చేయాలన్న ఒక భావజాలం ఉంటుంది. దీంట్లో బాధలు కూడా చాలా వస్తాయి. ఇక రెండో విషయం, జానిమయ్య గారు ఇంతమందిని ఇది చేసుకుంటూ ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారు. వారు ఈ పదవీ విరమణ కార్యక్రమంలో జరుగుతున్నప్పుడు ఏంటంటే వారి ఇష్టదైవం అల్లా వారికి తోడుండాలి. అలాగే వారి కుటుంబ సభ్యుల్ని వారందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి ఉండాలని కోరుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ వేదికకి మా రాజ్యాంగ పరిరక్షణలో రామన్నపేట గౌరవ సలహాదారులుగా శాఖకి ఉన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీ అందరూ కూడా ఇప్పుడు అన్నారు ఉద్యోగం